స్వాగతం నేను మీ సాయికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వేషం ఈ నా కొడుక్కి మళ్ళీ బలిసి. నీకు బాగా మదం ఎక్కింది రా గోవర్ధన. ఎంత మదం ఏమంటివి నువ్వు? కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి నా కొడక. నువ్వేమన్నావు? కర్మ కట్టుకొని పోతాడు. నాకు ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఎలాంటి బాధలు లేవు అన్నావా లేదా? ఈరోజు నా నోట నేను చెప్తున్నా, హీజ్ అతను రామభద్రాచార్య అని చాలా ప్యూర్ పర్సన్. అతను కళ్ళు లేకపోయినా గానీ రామాయణం, మహాభారతం ఇంకా చాలా చెప్పగలుగుతాడు. అసలు రామ్ మందిర్ చిత్తిలాలు అక్కడ ఉన్నాయి, అది రామ్ మందిర్ది. అక్కడ పోయి చదివితే గోడ మీద మీకు కనిపిస్తాయి అని చెప్పిందే ఆయన. అంత మేధాశక్తి ఉన్న ఆయన్ని, కళ్ళు లేకపోయినా కూడా అంత శక్తివంతుడైన ఆయన్ని ముసల్నా కొడక అన్న నువ్వు వెక్కిరించిన నువ్వు నీ జీకి పురుగులు పట్టుకొని చచ్చిపోతావు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నా మాటను నేను చెప్తున్నా, సర్వనాశనం అయిపోతావు. విత్ ఇన్ 2 ఇయర్స్ నువ్వు ఏ ఆరోగ్యం గురించి అయితే మాట్లాడినావో అదే ఆరోగ్య సమస్యలు వచ్చి చచ్చిపోతావు. గుర్తుపెట్టుకోపో. మన హిందూ రాష్ట్రం యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. నార్త్ లో ఊపందుకుంది అంటే మన భారతదేశంలోని రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లలో చేసే వ్యాపారం ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ 2026 మొత్తం హిందూ మతంలో 70% మార్కెట్ ఉంది, అండ్ ముస్లిం మతంలో 20% మార్కెట్ ఉంది, అండ్ 10% ఉంది క్రైస్తవ మతంలో. నువ్వేం చేయట్లేదు, నీకేం అక్కలేదు, చదువు అక్కలేదు, ఏం అక్కలేదు. కాషాయం వస్త్రం కప్పుకో, నీకు నోటుకు వచ్చినట్లు వాగు, క్యాప్ పెట్టుకో, నీకు నోటుకు వచ్చినట్లు ఇస్లాం మతం నోటుకు, ఇంకా మా చర్చి ఫాదర్ హల్లెలూయా అని చెప్పి నీకు నోటుకు. అంటే మతం మత్తులో నువ్వు ఏం చేసినా మా డబ్బులు పైకి డబ్బులు. వీడు ఏదైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ లో మతం ముసుగులో రాజకీయాలు, డబ్బులు అని అన్నాడో అది ఫ్యాక్ట్. ఓకే, అది ఫ్యాక్ట్, నేను కూడా అక్సెప్ట్ చేస్తా. బట్ పైకి డబ్బులు. అయితే ఇప్పుడు ఈ మతం మత్తులో ఉన్న బత్తాయి గాళ్ళు అందరూ కలిపి ఇప్పుడు హిందూ రాష్ట్రం చేస్తారట. అంటే మన ఇండియాని హిందూ రాష్ట్రం చాలా ఊపందుకుంది, మంచి ఓటు బ్యాంకింగ్ వస్తుంది. ఓకే, బత్తాయిలని నువ్వు హిందూస్ ని ఎందుకు అంటావురాను? బత్తాయిలు పెట్టి నీ బత్తాయిలు విసికి ఆకుల గదలకు వేసేయాలరా, అంతేగా. హిందూ రాష్ట్రం చేసి ఏం చేద్దాం అంటే లాభమా నష్టమా అన్ని ఫుల్ వీడియోలో చెప్పాను ప్రపంచ యాత్రికుల్లో. కానీ ఇప్పుడు మామూలుగా విందాం. హిందూ రాష్ట్రం అంటే ఇప్పుడు మన ఇండియాలోని ఈ ముస్లిమ్స్ ఉన్నారు కదా, 20% ముస్లిమ్స్, వాళ్ళు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పంపించేస్తాం. నెక్స్ట్ ఒరే పిచ్చోడా, వాళ్ళందరినీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంటారు పోతారా? వాళ్ళకి వక్ఫ్ బోర్డే ఉందిరా, సపరేట్ హక్కులే ఉన్నాయిరా, సమానత్వానికి మించి సపరేట్ హక్కులు ఉన్నాయిరా వాళ్ళకి. వాళ్ళు ఎందుకు పోతారా? నిన్నే పొమ్మంటారు వాళ్ళు టైం వస్తుంది. ఇంకా ఇక్కడున్న 500 పొమ్మంటారు వాళ్ళు టైం వస్తాయి. పిచ్చోడా, పాయింట్ ఏంది? అరే వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో చాలా థింగ్స్ పడి చాలా ప్రూఫ్స్ బయట ఉన్నాయి. వాళ్ళ పాపులేషన్ పెంచుకొని హిందువులను గెంటేయడానికి కూడా చూస్తున్నారు కదరా. నీకు కావాలంటే నేను 1000 ప్రూఫ్లు పెడతా, వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడవురా? ఇదే వచ్చి మాట్లాడతావు. వీళ్ళు అసలు ఏమీ చేయట్లేదు. గట్టిగా మాట్లాడుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారు అంటున్నావు కదా, వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు లేవురా. ఆ బిచ్చమడుక్కునే దేశాల నుంచి ఇండియాకి వచ్చి బిచ్చమడుక్కుంటున్నారు వాళ్ళు. ఇక్కడనే ఏం లేదురా బాబు అంటే ఇక్కడికి వచ్చి ఇంకా ఈ దేశంని బిచ్చం కంట్రీ చేసి మింగుతున్నారు వాళ్ళు. వాళ్ళ పాపులేషన్ మించుతున్నారు వాళ్ళు. వాళ్ళ దేశాలకు వాళ్ళని రిటర్న్ పంపించడంలో తప్పేంటి? అందరు ముస్లిమ్స్ ని పంపించారా? వాళ్ళు అయితే అక్కడ నుంచి బిలాంగ్ చేస్తారు, అక్కడికి వాళ్ళని పంపించేయడమే బెటర్. అసలే పేదరికం ఎంత ఉందిరా పిచ్చోడా. ఈ క్రిస్టియన్స్ ని యూరోప్ దేశాలకు పంపించేస్తాం. క్రిస్టియన్స్ ఏడున్నారా ఇండియాలో? ఆ యూరోప్ దేశాలను పిలిచి ఇగో ఈడు క్రిస్టియన్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా వాళ్ళు. మిమ్మల్ని క్రిస్టియన్స్ అంటే ఒప్పుకోర్రా వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ తెల్ల కలర్ ఉన్న వాళ్ళనే ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్, మీరు కన్వర్టెడ్. హిందువులు ఉన్నాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అరే రండి, మీరు మా బానిసలు రా, మా ఊరికి ఎవరు చేస్తారా? రండి. మరి రాజ్యాంగం ఇంకా పోతుంది, రాజ్యాంగం. హిందువులు 80% ఉన్నారా, రాజ్యాంగం ఏడికి పోయిందిరా? ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక 40-50% అయితే ఖచ్చితంగా రాజ్యాంగం ఉంటుందా? అప్పుడు పోతుంది రా రాజ్యాంగం. మంచి మేధావులు చెప్పినరా, జస్ట్ బికాస్ ఆఫ్ హిందూ మెజారిటీ ఇండియా ఈ సెక్యులర్ కంట్రీ అని. ఇచ్చోడా దానికోసం కదా రాజ్యాంగం పక్కన పెట్టేసి మీరు బట్టలు ఇప్పేసి ఆకులు ఇస్తాం. ఆకులు ముందు వెనకాతలో కట్టుకొని మీరు ఊడిగం చెయ్యాలి అంటారు. అవునా? ఊడిగం స్టార్ట్ చేస్తారు. బుర్రతో కాకుండా మానవత్వంతో ఆలోచించండి. ఇప్పుడు 2026 నిన్న చైనా రోబోట్లు చేసి ఏఐతో ముందుకెళ్తుంటే అన్ని దేశాలు, మీరు జస్ట్ 100 సంవత్సరాలు ముందుకెళ్ళి చూడండి. మానవత్వంతో చూడండి, మతంతో కాదు.
పొలంతో కాదు. ముందుకెళ్ళి చూడండి, 200 సంవత్సరాల కింద ముందుకెళ్ళి చూడండి. దరిద్రంగా ఈ మతము ఈ కులం ఈ రెండు భారతదేశాన్ని నాశనం చేసిన రోజులు మానవత్వం లేని రోజు. అరే ఈ మతము కులము 200 సంవత్సరాల నుంచి ఉన్నాయిరా. ఆ క్యాస్ట్ సెన్సస్ పెట్టిందే బ్రిటిషర్స్ రా. అరే మన దేశం ఒక 2-3 వేల సంవత్సరాల నుంచి ఇంతే ఉన్నదరా. తెలుసా నీకు? $45 ట్రిలియన్ ఏమో ఉండే కదరా మన దేశంలో. ఇప్పుడు ఎంత ఉందరా? మొత్తం ఎవరెత్తుకపోయినరా నీకు తెలుసు కదరా. అరే మన దేశంలో 20 సంవత్సరాల నుంచి కదరా 2000 సంవత్సరాల నుంచి అవే లోలీలు ఉన్నాయి. వీళ్ళ మతాలు ఎప్పటి నుంచి చూస్తే పుట్టినాయో అప్పటి నుంచి అదే లోలీ ఉంది. వాళ్ళే ఆక్రమణకు వచ్చిన రేడికి మనుషుల్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టేవాడు. అవన్నీ చూసి తట్టుకోలేక భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు. మరి దారుణంగా 2026లోనే ఎలా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాయలేదురా, 300 మంది రాశారురా. నువ్వు ఎరుపులేగానే పిచ్చోడా. మీరేం కంగారు పడకండి. ఇప్పుడు ఇన్ని మంది భక్తాన్ని పిసుకుతున్నానంటే అర్థం ఏంటి? వచ్చి పోయిస్తున్నాను అన్నట్టు అర్థం. నీ మీద ఉచ్చవస్తారా? నేను నీ మీద ఈడు మాట్లాడతాడైతే ఏమో మాట్లాడతాడు. నేను ఉచ్చోపిస్తున్నా అంటాడు, నేను వేసినా అంటాడు, నిద్ర పట్టకుండా వేస్తున్నా అంటాడు, వేస్తా అంటాడు, కుమ్ముతా అంటాడు, పొడుస్తా అంటాడు. అరే ఈడు ఏం చేయలేదరా, ఈడు ఏం చేయర్రా. అది అమ్మ పక్క దేశాలు ఉండదు వరుతావు. ఎందుకురా నీకు? పులితో ఆట, అన్వేషణతో బత్తాయి వేట ఆట. అది ఏం పీగిందే లేదు. ఇది వచ్చి ఓపెన్ చేయొచ్చు. డోంట్ వాచ్ ఫుల్ వీడియో. బత్తాయిలు మీరు నిద్రపోరు. పిచ్చికి కూడా అర్థం ఉంటది భయ్య, మరీ ఇంత పిచ్చి ఉండొద్దు. నువ్వు తోపన్నా తురుమన్నా అబ్బో నీ తల మీదది అది ఏంటది? దారుణం. అరే ఎర్రిపూరా బాబు. ఈయన్ని నెక్స్ట్ వీడియోలో శాంతక్కతో తిట్టిస్తా, గుర్తుపెట్టుకో. ఈయన్ని శాంతక్కతో తిట్టిస్తా. నేను తేటగానే దోలగానే 100 సార్లు చెప్తున్నాను. నాకు ప్రశాంతంగా ఉంటే అలా, కాకపోతే నాకు మీరు రెచ్చగొడుతుంది. మీకు బత్తాయిని పిసకడమే లక్ష్యం, ఇంకేం లేదు. తెల్లాలి తినడం, పడుకోవడం, పిండడం, అదే పని. చెప్పా కదా నేను మీకు. వీడికి వేరే పని లేదు, అదే పని. మీరు దీన్ని తీసుకెళ్లి వ్యూ కౌంట్ వచ్చి 8 కోట్ల దగ్గర కూర్చోబెట్టిండ్రు ఒక ఫేక్ యూట్యూబర్ని. వాడు కాస్త ఇట్లాంటి క్రింజ్ కథలు పడుతుండే. ఇంకా బత్తాయిలు అనే వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తిని వాళ్ళకే రివర్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. గ్రాటిట్యూడ్ లేదు వీడికి, క్యారెక్టర్ లేదు వీడికి. వీడు ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలు మనం రిటర్న్ చేస్తాం. ఇన్ని వదిలేదు లేదు. వీనికి ఎంత గట్టి డ్యామేజ్ ఇచ్చినామో మీకు తెలుసు. సో మళ్ళీ వేసుకోవాలంటే, వీడికి డ్యామేజ్ పడాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో, గుర్తుపెట్టుకో. ఇండియా వచ్చేస్తున్నానండి. నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 9 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎప్పుడు. అరే వాళ్ళంతా పొలిటీషియన్లు రా, వాళ్ళ మీద కేసులు కామన్. నువ్వు ట్రావెలర్ కదరా, నీ మీద ఎందుకురా కేసులు? నువ్వే పెద్ద కేసు, డబ్బుల కోసం అనుకుంటావు. పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపది గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు. ఇక సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆయన చెప్పిన విధానం వేరు, ఆయన చెప్పిన వే ఆఫ్ టాకింగ్ వేరు, నువ్వు చెప్పిన వే ఆఫ్ టాకింగ్ విధానం వేరు. అది నువ్వు యాక్సెప్ట్ చేయరవేంట్రా? నేను తోపు తురుమని చెప్పి ఏదో కొబ్బరికాయ పట్టుకొచ్చి పెద్ద చెప్పావు నువ్వు. ఎర్రిపువా, నువ్వు డైరెక్ట్ బలాత్కారం అన్నావురా. అంటే ఏ పన్నావు నువ్వు? ఆయన అత్యాచారం అన్నాడు. అత్యాచారం అంటే వెళ్ళి అటాక్ చేయడం, తీసుకెళ్ళడానికి చూడడం. అది రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ భక్తాయిలు దారిలో చేపెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు, నీ డ్రాయర్లో చేతి పెట్టి ఈకతో సమానం అన్నావు. ఇప్పుడు నేను కూడా పెడతా. ఈక నువ్వేరా. ఈకతో సమానం కాదు, ఈక నువ్వే. పిల్లం లేదు, పోరోడు లేదు, పిల్ల లేదు, పెళ్ళి లేదు, ట్రావెలింగ్ చేసేందుకు శాత అయితే లేదు. 8 కోట్లు వచ్చినాయి. నేను బతకడానికి ఇంకా పైసలు కాదు, మస్తు పైసలు చేసుకున్నాం. ఇక మనకి ట్రావెలింగ్ జీజింపుకునే పని లేదు, తిరగాల్సిన పని లేదు, వీడియో షూటింగ్లు ఎడిటింగ్లు చేయాల్సిన పని లేదు. రిలాక్స్ అయిపోదాం, గల్లంతు చేద్దాం, బోరు కొడుతుంది లైఫ్ అని చెప్పి నువ్వు దీంట్లోకి దిగినావు. నువ్వు 8 కోట్లతోని రిలాక్స్ అయిపోదాము అన్న మైండ్ సెట్తో దిగినావు దీంట్లో. ఆ 8 కోట్లు కూడా బత్తాయిలు అంటున్నావు కదా, ఆ బత్తాయిలే ఇచ్చిండ్రు నీకు. నేను వీడియోస్ చూసి హైప్ కొట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిచ్చం వేసిండ్రు నీకు. బిచ్చం, వాళ్ళ బిచ్చం తినుకుంటా వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తున్న వీరు. ఏం చేసుకుంటావురా? 8 కోట్లు బొంద మీద పెట్టుకుని పోతావారా? 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయి
నువ్వు ఏం చేస్తావు రా బాబు, నువ్వు వీడియోలు చేస్తావు, ఇంకే చేస్తావు. బత్తాయి జ్యూస్ పెంచడమే లక్ష్యం. ఓకే, వీడియోలలో విండుతారా జ్యూసు? నువ్వు రారా, నీకు ప్లాస్టిక్ ఇవి పెట్టి మరీ విండుతా. నువ్వు కూడా నా ఆకుతో సమానంరా. ఇల్లు వెనుక షర్ట్ ఉంది, ఒక ఆకు ఉంది, ఆకు తీసుకొస్తా రేపు. ఆకు మీద నీ ఫోటో పెట్టి ఆ పక్కకు ఆకు కూడా పెడతా. అది కూడా పెట్టి ఒక ఎడిట్ వేసి ఇక నీ పేరు పెడతా. నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు. అప్పుడే ఆ స్వామీజీని ముసల్నా కొడుకు అన్నావు. అది చాలా పెద్ద తప్పు, నీకు అర్థమైతే లేదు. రెస్పెక్ట్ ఇవ్వాలరా. ఒక మంచి పాస్టర్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఒక మంచి మౌలానా సాబ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అట్లా నేను ఒక మంచి స్వామీజీకి తను ఒక మాట దొర్లిండొచ్చు, బట్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలరా. తప్పు చేసావు, నువ్వు చాలా తప్పులు చేసావు. 14 years అమ్మాయిరా నువ్వు, వెళ్ళు అని మోటివేట్ చేసినావు. నువ్వు నాకు నువ్వు వచ్చి మంచి పనుల గురించి మాట్లాడవచ్చా? గుణమి చేసుకొని చెప్పు, నువ్వు ఎంత ఆకుగాడివి. నువ్వు తప్ప ప్రతి ఒక్క యూట్యూబర్ని ఆకునా కొడుకు అంటావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. గుణమి చేసుకొని చెప్పరా అనని ఆఫ్లైన్లో పోయిన రాడ్ రోస్ట్ అకౌంట్లో రికార్డింగ్లు చూడు, 100 సార్లు అంటావు. 100 సార్లు ప్రతి ఒక్క యూట్యూబర్ని అంటావు. తప్పు చేయడంట తప్పు, పిచ్చోడు, పిచ్చి నా కొడుకు. 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను. రామాయణం మహాభారతం చెప్పాను. వీడు చెప్పాడు కానీ వీడికి తెలియదు, అది పాయింట్. పెంచడమే మన 2026 లక్ష్యం. ట్రావెలింగ్ పక్కన పెడతాం, ట్రావెలింగ్ వచ్చే ఇబ్బందే లేదు. మనలాగా ట్రావెలింగ్ చేసేవాడు, మనలాగా డ్రోన్లు ఎగరేసేవాడు, మనలాగా చేసేవాడు ఇంకా పుట్టలేదు భూమండలంలో. తర్వాత చూసుకోండి. ఓకే, ఈడి సెల్ఫ్ డబ్బా అయితే మామూలు ఉండదు భయ్య. ఈడంతా సెల్ఫ్ డబ్బా. ఆ డబ్బాని కొడితే ఎంత కొట్టినా కూడా సరిపోదు. ఆ డబ్బా వనికిరాదు దీని ముందాట. ఆ సెల్ఫ్ డబ్బా ఏదైతే ఉందో దాన్ని కొడతారు కదా, ఆ డబ్బానే వనికిరాదు దీని ముందాట. అంత సెల్ఫ్ డబ్బు ఉంటుంది. వీడియో అయితే ఇది మామ. వీడియో కన్నా నచ్చింది లైక్ చేయి, కమెంట్ చేయి, ఫ్రెండ్స్ కూడా చేరే ఎడ్యుకేట్ చేయి. ఇక్కడ కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.